నాకు చాలా అసహ్యంగా ఉందా? సక్సెస్ అయ్యాక సమ్మగా ఉంటుంది. ముందు మందు కొడతారా? వీడు మనుషులా గేదెలా? ఊళ్ళో పార్కులో వదిలేసి ఊరు చివరి చెరువులు కొత్త ఇట్టాగే ఉంటుంది మరి. మీలో బట్టలు బయట పడేసినప్పుడే వచ్చా. నేనేం స్పెషల్. బెనారస్ లో బనియన్లు, దీనితో పాటు 5 ఓడలు, 4 బళ్ళు కూడా ఉన్నాయి. వాళ్ళు బళ్ళునా? అవును, జీవితం అటో ఇటో అయితే ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయని ఒక గొప్ప వ్యక్తి సెలవిచ్చాడు. ఎవరో మహానుభావుడు. నేనే. రేపు వరల్డ్ బ్యాంక్ చెక్ వస్తుంది, సూట్ లో వెళ్ళి మార్చుకో, లేకపోతే అరెస్ట్ చేస్తాను. దిస్ ఈస్ టూ మచ్. యు సఫర్ సో మచ్. అయ్యో చెక్ అన్నట్టు కదా. ఏంటి డియర్, అద్దె కట్టేసేయచ్చు కదా. మీ నాన్న నాకు మేనమామ. మా మామ దగ్గర డబ్బు కొట్టేశాడు. ఆ బాధతో ఆవిడ కృంగిపోయి బాల్చి తన్నేసింది. ఆ డబ్బు మీ నాన్న దగ్గర నుంచి నేను సాధించే వరకు నిద్రపోను. అంతవరకు జమ్మకు జమ్మ. మా మామ శపథం నెరవేరాలి. ఆమె స్వర్గానికి వెళ్ళాలి. మీ నాన్నకి నరకం చూపెట్టాలి. అందుకే ఈ కిల్లి. ఏంటి ఇంత పెద్దగుంది కిల్లి? నోరు పట్టద్దు. నోరును బట్టి కిల్లి కాదు, కిల్లీని బట్టి నోరు సాగాలి. మీ నాన్న భరతం పట్టడానికి ముట్టూపుడు పిట్ట రెట్టతో తయారు చేసిన లత్తకోరు కిల్లి ఇది. ఎలా ఉంది బుల్లి? చిరంజీవి సుఖీభవ. ఈ కిల్లి మీ నాన్న చేత తినిపించు, చెమ్మకు చెమ్మ అయిపోతాడు. అయ్య బాబోయ్, చచ్చిపోతాడా? చావడు. ఈ లోకం నుంచి మరో లోకంలోకి వెళతాడు. ఆ లోకంలో తిక్క తిక్కగా తెల్లవారులో తిరుగుతాడు. చివరికి అరటి తొక్కగా మిగిలిపోతాడు. ఈలోగా మనం ఇరపెట్ట సరిచేద్దాం. ఆ డబ్బుతో నిన్ను పెట్టి హీరోయిన్ గా హాలీవుడ్ లో సినిమా తీద్దాం. 24% అయినా సరే ఆడవే మయూరి, నటన మాడవే మయూరి. మీ నాన్న చేతి కిల్లి తెరిపించు. నాన్న, ఏంటిది ఇది? కిల్లి. కిళ్ళియా అరిటాకులు బొందా ఇలా ఉంది? నీ ఆరోగ్యం బాగుండాలని, నరాలు బలంగా ఉండాలని ఆయుర్వేద డాక్టర్ దగ్గర నుంచి స్పెషల్ గా తెప్పించిన కిల్లి అది. ఓ స్పెషల్ కిళ్ళియా? అయితే వేసుకోవాలి. ఏంటి పెట్టరట్టేసిన వాసన వస్తుంది? అది మూలికల మహిమ నాన్న. అంత మహిమైన కిళ్ళియా? ఈ వయసులో కూడా 10 మందికి సమాధానం చెప్పాలంటే వేసుకోవాల్సిందే. నమస్కారం భద్రం గారు. నమస్కారం అండి. ఏమిటి ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదు? మేము రాత్రి గండం అనే సినిమాకి వెళ్ళొస్తున్నాం. సినిమా చాలా బాగుందండి. వెళ్ళొస్తామండి. ఏమై కాంతం, దెయ్యం టెన్షన్ బాగుంది కదూ? చాలా బాగుందండి. నేనే వీరభద్రం, పిశాచి భద్రాన్. ముకుందా. ఎవరినో? గోవిందా. నన్నే. కృష్ణ. ముకుందా. చచ్చిపోతున్నా. ముకుందా, నీలో ఐక్యం చేసుకో. రా, తీసుకుపో. భద్రం గారు ఆగండి. భద్రం గారు ఏంటిది? దిగండి కిందకి. ఇటు 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 దిగాలి. ముకుంద. అయ్యో మురారి. గారు. కృష్ణ. చుమ్మకు చుమ్మ, కాసుల గలగలలు, తాళాలు ఎక్కడా? మా నాన్న బంగారు మలతాడు కట్టుకున్నాడు. మీ నాన్న మత్తు దిగిపోయేలోగా మొలతాడు కట్ చేసేస్తా, గిరపెట్ట బద్దలు కొట్టేస్తా, నిన్ను హీరోయిన్ చేస్తా. దా కృష్ణ. కృష్ణ.
మీ నాన్న మొత్తం దిగిపోయినట్టుంది. తాకుందాం. రా కృష్ణ, ఆవో కృష్ణ, ఆవో కృష్ణ, ఆవో. బయట బయట. అయ్యో తమరి కింద కూర్చోకూడదు. కూర్చోండి స్వామి, కూర్చోండి. అయ్యయ్యో, మీరేంటి కింద కూర్చున్నారు? 14 భువన భాండాలే మీ పాదాల కింద ఉండగా నేను కింద కూర్చుంటే తప్పేమిటి స్వామి? అదేంటండి, మీరు నా కాళ్ళు నొక్కుతున్నారు? ఆ అదృష్టం అందరికీ రాదు కదా కృష్ణ. నా పేరు కృష్ణ కాదండి, గోవిందు. కృష్ణ అన్నా, గోవిందు అన్నా, మధుసూదన అన్నా అన్నీ నీవేరా వెన్న దొంగ. వెలసితి వంట నందుని ఇంట. ఏమైంది? కిటమా గోపాల బాల కిటమా, హే కిటమా. ఇవన్నీ నీవే కృష్ణ, తీసుకో, లేజావు. ఇవన్నీ నాకెందుకండి? వద్దు, ఇవన్నీ డబ్బులు పెట్టిలో పెట్టేయండి. నీకొద్దంటే నాకు వద్దు. ఇవన్నీ తీసుకుని నాకు ముక్తిని ప్రసాదించండి. నీ విమానంలో ఎక్కించుకుని నన్ను వైకుంఠానికి తీసుకెళ్లి కృష్ణ పరమాత్మ. జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, కృష్ణ మురారి, 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 జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ. ఏమిటో భద్రం గారు, జాగ్రత్త. అమ్మో, ఇప్పుడు నేను వెళ్ళిపోతే మళ్ళీ పైకి కురుకుతాడేమో. పొద్దున వరకు ఉంటే పోతుంది. ఉందా, ఏం చేస్తాం? అమ్మయ్య. అబ్బా, చుమ్మకు చుమ్మా. సైంధవుడిలా వీడడ్డు పడ్డాడే. నెక్స్ట్ టైం బెటర్ లక్. జై జై కృష్ణ, కృష్ణ మురారి, జై జై కృష్ణ, కృష్ణ మురారి. అదేంటి మళ్ళీ చూస్తే జనం ఈ మధ్యలో పారిపోతున్నారు? అది మామూలే కదండి. మీరు ఫోటో తీస్తారని భయపడి పారిపోతున్నారు. భయం ఎందుకు? ఇంటర్నేషనల్ ఫోటోగా పని. నా చేత ఫోటో తీయించుకోవడానికి వాళ్ళు లెక్క చేసి పుట్టాలి. పిల్లి గెడ్డం, పీలికి మీసాలు, గిన్ని టోపీ పెట్టుకున్నంత మాత్రాన ఫారినర్ అయిపోతారా? మంత్రి గారికి మీరు ఫోటో తీస్తే పదవి పోతుంది. భార్యాభర్తలకి ఫోటో తీస్తే కాపురాలే పోతాయి. ఇక లవర్స్ కి ఫోటో తీస్తే లవ్ ఫెయిల్యూర్. ఈ విషయం ఇండియా మ్యాప్ అంతా తెలిసిపోయింది. మీ చేత ఎవడు ఫోటో తీయించుకోరు. మిమ్మల్ని చూస్తుంటే కొండ పిల్లి బొమ్మల్లాగా ఉన్నారు. నా చేత ఇల్లు తీయించుకోండి. ఫోటోలు వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ దానివాళ్ళు పట్టుకోగలిగితే డబ్బులు ఇవ్వండి. 2 కాపీలకు కాపీ ఫ్రీ. కాఫీలే టీలేతా. గోవిందు గోవిందు, మన ఇద్దరం కలిసి ఒక్క ఫోటో దిగుదామే? ఏంటి, నీకు దిగాలనుందా? అయితే దిగేద్దాం. కాకులేమిలా ఉన్నాయా? ఉన్నాయండి. అయితే ఓకే. అదేం పోదు, చెయ్యి వెయ్యి, బుద్ధం మీద చెయ్యి వెయ్యి. తొందరగా వెయ్యి, కొందరు పోతాయి. చెప్పదు, నువ్వు వెళ్ళి వాళ్ళకి పోసి చూపించు. ఓకే సార్. మాట. ఇప్పుడు మీరు అందంగా కనిపించాలంటే చెయ్యి ఇలా వెయ్యాలి. చెప్పు చేస్తాం. ఇదేంటి? డోంట్ డిస్టర్బ్ మీ. ఫోకస్ చూస్తున్నాను. అంటే ఏమయ్యా, ఏమిటో చూపు. కళ్ళు లేని వాళ్ళగా ఆ అమ్మాయిని చూడు, ఎంత అందంగా చూస్తున్నదో. అలా చూడు. క్లిక్. సక్సెస్. ఫస్ట్ టైం సక్సెస్. ముకుంద, గోవింద. భద్రం గారు మళ్ళీ పైకి ఎక్కినట్టున్నాడు. నన్ను నీలో ఐక్యం చేయదు. దూకేస్తున్నా, దూకేస్తున్నా. వద్దు. కృష్ణ, నువ్వు మొన్న ఇవన్నీ తీసుకెళ్లకుండా నన్ను మోసం చేశావు. నేను ఈ రోజు మాత్రం ఒప్పుకోను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో చచ్చిపోతున్నాను.
కృష్ణ లేజో. భద్రం గారు, ఈ డబ్బులో నుంచి 25,000 రూపాయలు నాకు అప్పుగా ఇస్తారా? 25,000 కర్మ, మొత్తం తీసుకో. 25,000 చాలు భద్రం గారు, 2 నెలల్లో వడ్డీతో సహా తీర్చేస్తాను. జగన్నాటక సూత్రధారి, నన్ను నీతో కూడా వడ్డీ వ్యాపారం చేయించదలిచావా? అలాగే తీసుకోనా? తీసుకో. ఆ! జై జై కృష్ణ, జై జై కృష్ణ, కృష్ణ మురారి, జై జై కృష్ణ, జై జై ఇది 10 అండి. కృష్ణ మురారి, జై జై కృష్ణ, ఇది ఇంకో 10 అండి. జై జై కృష్ణ, ఇది 5 అండి. మొత్తం 25 అండి. వచ్చే నెల వచ్చేస్తానండి. వడ్డీ మీ ఇష్టం అండి. కృష్ణ మురారి, జై జై కృష్ణ, జై జై కృష్ణ, జై జై కృష్ణ, జై కృష్ణ, జై జై కృష్ణ, జై జై కృష్ణ, కృష్ణ మురారి, కృష్ణ మురారి, జై జై కృష్ణ, కృష్ణ మురారి, జై జై కృష్ణ, కృష్ణ మురారి, జై కృష్ణ, కృష్ణ కృష్ణ కృష్ణ. దూకే ప్రమాదం లేదులే. సమయానికి ఆదుకున్నాడు. అమ్మో, దేవుడి నగలు మనకొద్దు. చుమ్మకు చుమ్మా. ఈ 1,00,000 చాలు. మా బామ్మ డబ్బు వడ్డీతో సహా వచ్చేసి. తలుపు తెచ్చుందేంటి? అయ్యి బాబాయ్, బీరువాలో 1,00,000 రూపాయలు ఎవరో ఎత్తుపోయారు. దేవుడి నగలు అలాగే ఉన్నాయి. అంటే రాత్రి కంగారులో డబ్బు ఎత్తుపోయి నగలు వదిలేశాడు అనమాట. ఇది మంచిగా. ఈ నగలు ఎలా కొట్టేయాలని ఇప్పుడు నుంచో ఆలోచిస్తున్నా. ఇది నేను కొట్టేసి ఇది కూడా దొంగోడు ఎత్తుకుపోడని గట్టిగా కేకేస్తే దేవుడి తాలూకు నగలు 50,00,000 రూపాయలు మనకి. ఎలాగైనా సరే నగలు సంపాదించాలి. మీ నాన్నని జైల్లోకి నెట్టాలి. గోవిందులు బయటకు తీసుకురావాలి. చెమ్మకు చెమ్మ. ఏదో ప్రయాణం అర్ధాంతరంగా అయిపోయింది. ఎవడా దరిద్రుడు? మా నాన్నండి. ఓహో. అయ్యో, ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి? అయ్యయ్యో, అబ్బో, ఈ కింద అమ్మా అబ్బా. ఏదో ముందు ఎదురైనప్పుడు అనుకున్నాను ఇలాంటి దరిద్రం ఏదో జరుగుతుంది. ఏంటి నాన్న అలా వెళ్ళి ఇలా వచ్చేసారు? ఇంజిన్ కి పెట్లకి మధ్యన ఎవడో దీపావళి బాంబు పెట్టాడట. ఇంజిన్ వెళ్ళిపోయింది, పెట్లు ఉండిపోయినాయి, నేను ఉండిపోయాను. ఏట్లు అడ్డుల దుకాణం ఏడిసేటి? మీకోసమే నాన్న, ఆకలితో వస్తారని చేశాను, తినండి. ఏటి నా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోతుందని ముందే తెలిసిపోయింది ఏంటి? ఈ మధ్య పిల్లలకి అసలు సెన్స్ కంటే 6th సెన్స్ ఎక్కువైపోయింది. ఇదిగో అమ్మాయి, ఆడి విషయం మాత్రం తీసి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే నీకు 5 సంబంధాలు లైన్ లో ఎట్టేశాను ఆయన చేత. లడ్లీ, నువ్వు తినేసావు నాన్న. ఏంటి అన్ని నేను తినేసానా? ఆ ఏంటి పంటికి నాలుగుకి తెలియకుండా వెళ్ళిపోయినాయి? రెండు బడి చూడమ్మాయి, చిన్న వయసులో చింతాకు కూడా చింతామణిలా కనబడుతుంది. అలా నిలబడకూడదు, పెద్దోళ్ళ మీద ఆధారపడాలి. అందుక లడ్డులే నువ్వు తినేసావు నాన్న. 25 లడ్డూలు తినేసానంటారు, 1 లడ్డు తినట్లేదు. నేనే తినేసినా? అవును. ఆడిది ఇష్టే తగిలేసి. ఆడిది మామూలు సూపు కాదు, చేతబడి సూపు. బాద్మాస్ గడు. ఈసారి ఫ్లాట్ లో గడిగెడితే మనకే. ఆడి ఫ్లాట్ గడికి కరెంట్ కనెక్షన్ ఇచ్చాను. తలుపు వెనకాల డోర్ బాంబు పెట్టాను. ముట్టుకుంటే ప్యాట్. బాంబే. అయ్య బాబాయ్, బాంబట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృత. అయ్యింది మీ బాబు పని. జమ్మకు జమ్మ. రా, ఇదే మన ఇల్లు. చంద్రమా, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. ఇదిగో సంచి తీసుకో. డాక్టర్ గారు, ఇంట్లో ఎవరు లేరండి? ఉన్నారు, కానీ ఇంట్లో ఉండరు. అదేంటండి? అది ఎవరూ లేని అనాథవు నువ్వు, ఉన్న అనాథం నేను. అందుకే ఇద్దరం కలిసాం. డాక్టర్ గారు, గోవింద్ వస్తాడు కదా, నాకు దూరం అయిపోడు కదా, అతడికి ఏం కాలేదు కదా? ఏ పిచ్చిదానా, ఊరుకో. అబ్బా,
రెండు కళ్ళు లేని కబోదిని చేశావా తండ్రి? అయ్యో తండ్రి, అయ్యో అయ్యో రామా! ఏంటండి ఏమైంది? సామాను తీసుకెళ్దామని నా ఫ్లాట్ తలుపు తీశాను, అంతే ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోయింది. నా రెండు కళ్ళకి ఆంధ్ర పవర్ కట్ అయిపోయింది. నేను గుడ్డివాణ్ణిగా అయిపోయాను తాయారు. దేఖో బాబు, ఏగో నారాయణ. ఇవెన్నేళ్ళు? నీకు 50 ఏళ్ళు, నాకు 30 ఏళ్ళు, నీ కూతురికి 3 తక్కువ 25 ఏళ్ళు. ఆడంగిలయ్యా, ఏడు అలా కలపడిపోతాడు. లేకపోతే కళ్ళు పోయి నేను యాక్ట్ చేస్తుంటే, అదే కళ్ళు పోయి నేనేడుస్తుంటే జోకులేస్తావా ముసలి కేకు? అయినా ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు. కోలాటం ఆపి ఎల్లు. ఎక్కడికి? అయ్యప్పల సీజన్ కదా, గుడి దగ్గర చోటిప్పిస్తాను, కూర్చొని అడుక్కో. వాళ్ళంత కలెక్షన్ వస్తుంది. అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఎందుకో? ఫ్లాట్ లోని డోరు బాంబుకి, కాశ్మీర్ లోని స్కూటర్ బాంబుకి, శ్రీలంకలోని కారు బాంబుకి నువ్వే కారకుడు అని చెప్తా. జైల్లో నీకు మంచి సెల్లిప్పిస్తాను. ఏంటా సరదాగా ఏదో అంటే తగ్గిలైపోతావేంటి? ఇంకెక్కడ దాకా ఎందుకు? మన ఇంట్లోనే మూలపడి ఉండు. మూలపడి ఉండటానికి నేనేమన్నా చీపురు కట్ట? సెంటర్ లోనే నేను ఎత్తు మీద ఉండు. అయితే గుండు గీయించుకో. ఆల్రెడీ గొరిగించుకున్నట్టే లెక్క బాబు. సభా, ఇక వెళ్ళు. కోటలోని చిన్నదానా వేటకు వచ్చానే, నా హృదయములో నిదురించే కను పాప కరువైన కనులెందుకో. ఏంటి దుమ్ము? చుడుతున్నాను బాబు. అవతలకు వెళ్ళి దులుపుకో, చూడలేక చస్తున్నాను. చూపే కనపడదు, చూడలేక సత్తనాను కడేటి. అదే చూపు లేక చస్తున్నాను అంటున్నాను. అవతలకు వెళ్ళి దులుపుకో, పో పో. ఆ రజనీకర మోగన బింబము నీ నగుమోమును పోలునటే. ఆ రజనీకర మోహన బింబము కొలనులోని నవకమల దళంబులు నీ నయనంబుల. చేతికేదో మెత్తగా తగిలిందేమిటి? చిన్నపిల్లాన్ని చేసి ఆటలాడతావా మామా? నేను దొరుకుతాను. కూతుర్ని 10 ఏళ్ళ నుంచి మోసం చేసి ఈ సెటప్ లైన్ చేస్తున్నాం. గుడ్డి ఇదేం చేస్తాం? ఇక్కడెక్కడో తింగరి జంగురు పిల్లి చప్పుడు వచ్చుచున్నదే. జంగుల పిల్లి కాదు బాబు, కుక్క. ఊర కుక్క, పిచ్చి కుక్క, చిత్తకార్తి కుక్క. చిత్తకార్తె కుక్క. మరి మొరగదే? అలవాటు పడ్డ కుక్క కదా బాబు, మొరగదు. ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే కనపడ్డ కుక్కలల్లా చెడగొడుతుంది. సౌండును బట్టి కొడతా. ఏహే, నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. జంకి చక్క జంకి చక్క జంకి చక్క జై 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 జంకి చక్క. ఎక్కడ ఎక్కడ ఆ కుక్క? ఏహే, ఎక్కడ కుక్క? ఏహే, మరగదే 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 మరగమంటుంటే మరగవే. పిచ్చి కుక్క, గజ్జి కుక్క. ఏహే, ఏంటండి? మీ నాన్న కుక్కని తరిమాను. ఈ గుడ్డి విషయం ఇంకా ఎన్నాళ్ళండి? చూస్తుంటే ఈ ప్రపంచంలోని నిజాలన్నీ ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి. మీ నాన్న దాచిన నగలు కూడా ఈ గుడ్డి కళ్ళకే కనపడతాయి. ఓ సారీ, ఎమోషన్ లో కొంచెం ఓవర్ అయ్యాను. ఈ కనపడదు. నీ జిలుగు బయట నీడలో ఏంటి నాన్న ఇది? పెట్టలు దొరికి రెట్టల దూపం వేస్తున్నాను. ఎందుకు? నిజంగా గుడ్డోడా లేక యాక్టింగ్ చేస్తాడో తేల్చుకున్నాను. ఏంటి అల్లుడు గారు రూపాయలు తెగ జోరుగా లెక్కడెత్తున్నారు? సూపు దారిలో పడిపోయినట్టుంది. లేదు మావయ్య, ఇందులో 100 ఉన్నాయి, 50 ఉన్నాయి, 10 ఉన్నాయి తెలియక కొట్టు మిట్టాడుతున్నాను.
మీరైనా చూసి పెట్టండి. అలాగే. రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు. ఆడికి కొలిపోయా? లేదు మావయ్య, నా చూపు ఎలా పోయింది అని అడిగాడు. మా మావయ్య డోరు బాంబు. మన విషయాలు బయటతో మాట్లాడితే బాగోదయ్యా. నువ్వు బయట, ముందు బయట. జాలి లేని బ్రహ్మయ్యా, జాలి తలచవేమయ్యా, తప్పులేమి చేశాను, కనులు రెండు కాల్చావు. కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు. ఇదిగో చిల్లీ చికెన్, బోన్లెస్, నీకోసమే, తిను. బోన్లెస్. ఈ బ్లైండ్నెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్య, నువ్వే తిను. లేదు లేదు, నీకోసమే వేడి వేడిగా తెచ్చాను. గరం గరం, కావం కావం, అద్దిరిపోతుంది. నువ్వు తిన్నా అద్దిరిపోతుంది. నీకోసం స్పెషల్ గా ఏ ఇంచి తీసుకొచ్చాను, తిను. నేను తిననుగా. పంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది ఏంటి? నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య. నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను. స్వామి శరణమయ్యప్ప. ఇదేంటిది? అనాథ రక్షకనే శరణమయ్యప్ప. ఏమైంది నీకు? నేను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య. నీచు తినరాదు, నా బదులుగా నువ్వే మెక్కు, లోపలికి కుక్కు. మెంటలుగా వేసిన మాల లెక్కలోకి రాదు, నువ్వు తినాల్సిందే. వద్దు మావయ్య, తిను. వద్దు మావయ్య. తిను. స్వామి శరణమయ్యప్ప. అయ్యో అవ్వా! 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 అయ్యో! అవ్వా! ఏం జరిగింది మావయ్య? అవ్వా! ఎవరైనా పరమపదించారా? కన్నుళ్ళు కన్నులతో కళ్ళ పడితే ఆ కళ్ళకు ఫలమేమి? కలలే ఆ కళ్ళలో నీవే కన్న పడితే. నీ కనపడదు కదా, ఆపే. ఏంటి సీమ టపాకాయలు? నీ కళ్ళు కనపడవు కదా నాయన, టపాకాయలు అంటారావేటి? శ్వాసను బట్టి కనిపెట్టా. అయినా ఈ రోజు దీపావళి కాదు కదా, టపాకాయలు ఎందుకు తెచ్చినట్టు? ఇవి టపాకాయలు కావమ్మా, పొట్లకాయలు. నీ కోసం పోపెడదామని స్పెషల్ గా తీసుకొచ్చే. ఓ అబ్బో, డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం, డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం. బాజాలతో భజంద్రీలతో పందిట్లో పెళ్లి ఏమిటో జరుగుతున్నది? శంకు చక్రాలు పెట్టి నీకు దిష్టి తీస్తున్నాను నాయన. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వెలిగించండి, లంకా దహనమునకు నాంది. ఏంటి నాన్న, ఏంటిది? అసలు విషయం తేల్చడానికి. ఇంకా గుడ్డోడి నాటకవాడితో అక్కడే కూర్చున్నాడు అనుకో, పేల్చేస్తాడు. అమ్మో నరిసిలేసిపోయాడు అనుకో, గుడ్డోడు కాదని వెళ్ళిపోద్ది. రెండు మన చేతిలోనే ఉన్నాయి. ఎలిగించుకొస్తా, ఎలిగించుకొస్తా, ఎలిగించుకొస్తా. ఏడీడు ఏమైపోయాడు? ఎక్కేసాడా? ఏడీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తుర్రుమన్నాడు. ఇవన్నీ ఇక్కడ పేరు చేసి పారిపోయాడంటే ఇంకా ఆడుకుంటాడేంటి? కాదు రాని రమ్మను, చించుబుడ్డి మింగించంటిస్తా. నిన్నేమో బాంబు కింద తయారు చేసి కింద నుంచి వస్తంటిస్తే ఊరంతా పేరిపోతుందిరా. నాన్న కాదు, ఈ హడావుడిలో నగలు బయట పెట్టించాను. వెళ్ళు, శోధించి సాధించి తీరడారి అనుకో. అంటుపోయింది. ఇంట్లో విలువైన వస్తువులన్నీ తెచ్చేనా? ఇదిగో దేవుడి నగలు, ఇదిగో మనుషుల్లో దొంగ. విడుదల చేయండి. నేను ఎంటర్ అయితే ఏమైద్దో తెలుసా?
మామ బ్యాచ్ నే పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా? చిన్న మామ బాడీలో వన్ ఆఫ్ ది పార్ట్. ఈ విషయం మామకు తెలిసిపోయి మామానా? మామ హర్టెడ్. ఎవరైనా మాజీ మంత్రి ఏడి ఎక్కడ? ఇట్స్ మీ మామ. దిస్ ఇస్ మై హార్ట్, దిస్ ఇస్ మై గ్యాంగ్. యూజువల్లీ మామ కామా అంత లేవు, నువ్వు మామా ఏంట్రా? రేయ్ వీణ్ లోపలేంట్రా, విట్నెస్ నేనే. ఎవరిని ఎలా కొట్టాలో మామకు బాగా తెలుసు. సైజులు కరెక్ట్ సరిపోయాయా? దిస్ ఇస్ ఫర్ యూ. ఏరా కామా, పోలీసులకి గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి తేడా తెలీదురా? బోల్డ్ గా ఉంటే నమ్మేస్తారనుకున్నా. రేయ్ వీడిని A1 ముద్దాయి కింద రాయండిరా. సౌండ్ వచ్చిందంటే విట్నెస్ లేకుండా ఎన్కౌంటర్ చేస్తా. వీడేంటో పేరేంటి? చిన్న. ఏం చేస్తుంటావు? ఏం చేయను. అబ్బో, ఫాదర్ పేరు? లయన్ రాజేంద్ర. లయన్ రాజేంద్ర. ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ లయన్ రాజేంద్ర గారు నీ ఫాదర్? అవును సార్. అట కాదుగానే అసలు పేరు చెప్పు. అసలు పేరేంటి? ఆయనే నా ఫాదర్. ఏంటి ఫిక్స్డా? అవును సార్. విట్నెస్ ఏంటి? విట్నెస్సా? విట్నెస్ లేదే నమ్మేంత ఫిట్నెస్ లేని సీఎని కాదమ్మా. విట్నెస్ విట్నెస్ ప్రూఫ్. సార్ నేను చెప్పేది. ద లయన్ రాజేంద్ర గారి అబ్బాయిని అంటావు, పని పాట లేకుండా తిరుగుతుంటాను అంటావు, అది మమ్మల్ని నమ్మమంటావు. విట్నెస్ అమ్మా, ప్రూఫ్. తప్పదా? తప్పదమ్మా, ప్రూఫ్. సార్ సారీ సార్, మీరే కదా ప్రూవ్ చేసుకో అన్నారు. ఈ మాత్రం చేయకుంటే మా వాళ్ళు రారు సార్. తీసుకోండి సార్. దీనికి విట్నెస్ కావాలా? బాయ్ సార్. రే ఎందుకురా లేనిపోయిన గొడవలన్నీ తెచ్చుకుంటావు? డాడీకి తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది. ఏదైనా పనికొచ్చే పని చేయరా. ఇది కూడా అలాంటిదే. ఎన్నిసార్లు చెప్పాలా డైనింగ్ టేబుల్ దగ్గర సైలెంట్ ఉండమని? తినడానికి మాత్రమే నోరు తెరవాలి. ఇంకా నయం, దోశలు కూడా సౌండ్ రాకుండా వేయమనలేదు. ఈ ఇంట్లో లయన్ అంటే అందరికి భయం, ఈ టైగర్ గాడికి తప్ప. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఓ సారీ డాడ్. ఉప్మా, దోశ, ఇడ్లీ, పూరి, వడ. ఉప్మా ఓకే. ఆహా, అమ్మ సాంబార్ అంటే సూపర్. గాడ్ గిఫ్టెడ్ హ్యాండ్స్ ఉండగా ఈ స్కూల్లో అవసరమా? సూపర్. కూతుర్ల చేతులతో తింటారండి. స్పూన్స్ చూసేయండి. ఎవరెవరో ఫాలో అయితే అటు ఇటు కాకుండా పోతారు. తాతయ్యని ఫాలో అవ్వండి. ఏంట్రా సన్ని, కన్ఫ్యూజ్ అయ్యారా? ఏమక్కర్లేదురా, ఆయన చెప్పిందే కరెక్ట్. ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ తాతల్ని ఫాలో అవ్వాలి. మీరు మీ తాతని ఫాలో అవ్వండి. నేను మా తాతని ఫాలో అవుతున్నాను. ఏమండి వేడి వేడిగా ఇంకో దోశ. ఏంటి వాడి ఉద్దేశం? ఏ విషయంలో వాడు ఒప్పుకోడు నన్ను? ఇదే మాట వాడిని నేను అడిగానండి. వాడిని మీరు ఏ విషయంలో ఒప్పుకోవట్లేదంట. ఏంటి వాడిని ఒప్పుకునేది? ఏం సాధించాడని? వీళ్ళని చూడు, వీడు ఎంబీఏలో యూనివర్సిటీ ఫస్ట్, డైనమిక్ బిజినెస్ మ్యాన్. అరే ఆడపిల్ల ఎంసెట్ లోనే స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసింది, మైక్రోసాఫ్ట్ లో జాబ్ చేస్తుంది. అల్లుడు గారు ఆంధ్రప్రదేశ్ లో #1 ఆడిటర్. అరే చిన్నపిల్లలు వాళ్ళ క్లాసులో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్. వాడికి ఏముందని ఏదో పోజ్. అందుకేనమ్మా, అందుకే నాకు మండేది. అందరికీ దేవుడు ఒకేలా బ్రెయిన్ ఇవ్వడు. నాకు ఇచ్చిన బ్రెయిన్ కి చివరికి స్లిప్ టెస్ట్ కూడా ఫెయిల్ అవ్వాలి. కానీ ఆయన ఫెయిల్ అవుతారని కష్టపడి చదివి డిగ్రీ వరకు పాస్ అయ్యాను. అది మెచ్చుకోరే. పెద్ద పాస్ అయ్యేలా 35 మార్కులతోటి మళ్ళీ మాట్లాడుతున్నాం చూడు. ఏ అవి మార్కులు కావా? మాది కష్టం కాదా? రాష్ట్రంలో 80% స్టూడెంట్స్ వచ్చేది ఈ మార్కులేనండి. ప్రతి ఒక్కరికి ర్యాంకులు రావు. అసలు నా తెలియకడతాను నీ గురించి నువ్వేమనుకుంటున్నారా? వాడు ఏదైనా ఒక మాట అనిపోతే చాలు అర్జెంట్ గా ఎంటర్ అయిపోతావు. కొంచెం ఆగు. వీడికి బిజినెస్ ఉంది, అమ్మాయికి ఉద్యోగం ఉంది, పిల్లలకి చదువులు ఉన్నాయి. అసలు నీకేముందనరా అంత ధైర్యం? ఫ్యూచర్. పిచ్చి సన్నాసి,
వాడి మీద వాడికి ఎంత నమ్మకమో అచ్చం మీలాగే. హాయ్. ఏ జ్యోతి, ఎక్కడున్నావే? వచ్చాడే, నా వంకే చూస్తున్నాడే. పోలీసులకు ఫోన్ చేయి. ఏమైందమ్మా? ఏమైందమ్మా? అబ్బే ఏం లేదా, రోజు ఇదే టైంకి ఆంకాలం వల్ల అరుస్తావు, అందరినీ కంగారు పెట్టేస్తావు. అదేమంటే ఏమీ లేదంటావు. రోజు తలకాయ నొప్పైపోయిందమ్మా. అసలు విషయం ఏంటో చెప్పు. ఏం లేదని చెప్పాను కదా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. గర్ల్స్ పదండి. ఏమైందే? అతను లిప్ టు లిప్ కిస్ పెట్టినట్టు కలొచ్చిందే. వచ్చింది, అందుకే అన్ని విషయాలు తలదూర్చకంటాను. ఈ కలైనా నిజం కాకుండా చూసుకో. మై గాడ్. వాడు మూర్ఖుడు అనుకో, పెద్ద బండరాయి తీసుకొచ్చి తొండని కొట్టినట్టు నీ తల మీద కొట్టి చంపేస్తాడు. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? చూడండి, నా మీద కక్ష కట్టి రాయితో కొట్టి చంపాలని చూస్తున్నాడు. అబ్బా ఎంతసేపు వెయిట్ చేయాలరా, త్వరగా రా. యార్ ఏ తలవార్ కు తోడా తేజ్ करके ఏ సర్దార్జీ, ఎవరన్నా వేసేయాలా? ఇంటికి మామ వచ్చింది, దావత్ జరుగుతుంది, బక్రా కాట్నా హై. కత్తి సూపర్ గా ఉంది. పెద్ద రౌడీ అనుకో, కత్తి తీసుకొచ్చి కస కస పొడిచేస్తాడు. భయపడతాననుకున్నావా? కత్తి చిన్నదా పెద్దదా అన్నది కాదు, పొడిచే ధైర్యం ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఏంటి, నా కళ్ళల్లో కనకదుర్గమ్మ కనిపిస్తోందా, కలకత్తా కాళి కనిపిస్తోందా? వాళ్ళు దేవతలు కాబట్టి వాళ్ళకి క్షమాగుణం ఉంది, కానీ నేను సునంత, ద పవర్ఫుల్ లేడీ. పొడిచేస్తాను. భయపడ్డావా? చూసారా, భయపడితే భయపడుతుంది, భయపడితే భయపడుతుంది సమాజం. చంపేస్తాను. ఎవరినమ్మా చంపుతావు? మిమ్మల్ని కాదు సార్. మరి అతన్నా? కాదు సార్. మరి ఎవరిని చంపుతావు? చేతిలో ఆ కత్తి ఏంటమ్మా? సెక్యూరిటీ సార్. సెక్యూరిటీ నీకు? మరి చంపుతానంటున్నావు? ఆ రోజు పట్టించానని కక్ష కట్టి. సార్ ఎవరో ఎంత జెంటిల్మ్యానో నాకు బాగా తెలుసు. చేతిలో కత్తి, మర్డర్ అటెంప్ట్. లోపలే లేదనుకో, ఫిట్నెస్ లేని సిఐ అనుకుంటారు. అదమ్మా. సార్ కొంచెం స్క్రూ లూస్ కేసు వదిలేయండి. నేను కూడా తొత్తున బిల్డప్ ఇచ్చాను సార్. మనకు కాబోయే వాళ్ళ మళ్ళీ విట్నెస్ కావాలా? చూసావా అమ్మా సార్ ఎంత జెంటిల్మ్యానో. నిన్ను వదిలేయమంటున్నారు. ఇలాంటి వాళ్ళ మీద కక్షలు పెంచుకోవద్దు. వెళ్ళిపో వెళ్ళిపో, అందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి. నేను కూడా వెళ్ళిపోతాను. ఏంటి సునందా,
రాజా మంచోడేనా? మంచోడిలాగానే ఉన్నాడు. అయినా నీ జాగ్రత్తలను ఉండడం బెటర్. ఏంటిది పుట్టినరోజు కూడా కేక్ తినకూడదా? ఈ రోజే కాదు ఏ రోజు తినకూడదు. ఇంట్లో కంటే మీ ఒంట్లోనే షుగర్ ఎక్కువ ఉంది. విష్ యూ హ్యాపీ బర్త్డే రాజేంద్ర. మెనీ హ్యాపీ థ్యాంక్ యూ. ఒరే నాకు బ్రాండీ పడదు, ఓన్లీ విస్కీ. మీరు మాత్రం బీర్లతో అడ్జస్ట్ అయిపోండి. ప్రకాష్ నాన్న హ్యాపీ బర్త్డే సార్. చిన్నగాడి సంగతి చూడు, వాడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు. రేయ్ ఇది లయన్ రాజేంద్ర గారి పార్టీ. ఆయన సాఫ్టే, ఇక్కడ ఉండే డ్రింక్స్ సాఫ్టే. ఎంత కావాలంటే అంత తావు. నేను వెళ్ళి విషయం చెప్పొస్తా. ఏంట్రా చిన్న ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? మీరు ఇంట్లో కూర్చోండి, ఫుడ్ అంతా అరేంజ్ చేసి అక్కడ పంపిస్తా. ఏ ఇక్కడ ఉండకూడదా? నేను కొడుకును కదా. అది కాదురా, నువ్వు ఇక్కడ ఉంటే ఏదో గొడవ చేస్తావని నాన్న భయపడుతున్నారు. నాకు అస్సలు గొడవ చేసే ఉద్దేశమే లేదు. కానీ ఆయన ఫిక్స్ అయ్యాడు కదా, ఇప్పుడు ఏదో చేయకుంటే పాపం ఆయన ఫీల్ అవుతాడు. ఇప్పుడు చూడు. అరే ఎందుకన్నా గాలికి పోయే కంపను వెనకాల తగిలించుకుంటారు. ఆడిని కెలికి వదిలిపెట్టారు కదా, ఇప్పుడు చూపిస్తాడు చూడు. హ్యాపీ బర్త్డే సార్. హలో ఐజీ గారు రండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే డాడీ. ఐజీ గారు ఎంతో వెళ్ళి సారీ చెప్పు. అంకుల్ మీరు ఐజీయా? సిటీలో బాంబులు పెళ్లి హడావిడిగా ఉంటే మీరు డ్యూటీ మానేసి ఇలాంటి బర్త్డే పార్టీకి వస్తారని ఇలా అనుకుంటాను చెప్పండి. ఐఎమ్ సారీ సార్. సార్ ఏంటి అంకుల్, నిజమైన పోలీస్ అయితే ఐఎమ్ యాంగ్రీ సార్ అనాలి గానీ సిల్లీగా సారీ చెప్తారేంటి? అసలు ఆయన ఐజీయేనా? రేయ్ మేము భోజనానికి వెళ్ళొస్తాం, మీరు మాట్లాడుతూ ఉండండి. చేసింది చాలు, ఇంక వెళ్తావా? మీ బర్త్డే గిఫ్ట్ రింగ్ తెచ్చాను, వట్నాలు ఇవ్వండి. బుట్టన వెళ్ళి ఉంగరం ఏంట్రా? ఏం చేయండి డాడీ, ఇదేమో అన్నయ్య అమెరికా నుండి తెచ్చింది ఎఫెక్షన్, ఇది మమ్మీది మీది ఎంగేజ్మెంట్ రింగ్ పర్సనల్, ఇది వచ్చేసి లయన్ బిరుదు మీకు ఇచ్చినప్పుడు ప్రెస్టీజియస్, ఇదేమో డాక్టర్ అంకుల్ మీకు ఇచ్చింది స్నేహమేరా జీవితం. ఇక నాకు మిగిలింది ఈ బుట్టన వెళ్ళే కదా డాడీ. అరే పట్టట్లేదేంటి? అరే ఇవే పడుతుంది, పట్టట్లేదు. ఒక చేతి వెళ్ళని ఒకేలా ఉండవు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలందరూ కూడా ఒకేలా ఉండరు. ఏమండి మీకు మాట చెప్పాలి. ఐ లవ్ యూ. వాట్? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. ఐ లవ్ యూ. ఈడైతే మధ్యలో ఎవడన్నా దూరుతానండి, అప్పుడు మీరు నన్ను మిస్ అయిపోతారు. అందగత్త కనిపిస్తే చాలు కాంపిటీషన్ అండి, కాంపిటీషన్. అందుకే ముందుగా ఖర్చు పెద్దామని. ఇప్పుడు హైదరాబాద్ టు గుంటూరు బస్ లో వెళ్తున్నాం అనుకోండి, ప్లాట్ఫామ్ మీద 200 మంది వెయిటింగ్. అక్కడ ఉంది ఒకటే బస్సు, అందులో 60 సీట్లు. అప్పుడు బస్సు రాగానే ఏం చేస్తామండి? ఆ మాత్రం తెలీదా? ఖర్చు వేస్తామండి. ఎవడు ఖర్చు ముందుగా వేస్తే ఆ సీట్ ఆడవుతుంది. 6 గంటల బస్ జర్నీకే వాళ్ళంత అడ్వాన్స్డ్ గా ఉంటే 100 years మన లైఫ్ జర్నీకి మనం ఇంకెంత అడ్వాన్స్ ఉండాలో చెప్పండి. అందుకే టైం వేస్ట్ చేయకుండా ఐ లవ్ యూ చెప్పాను, ఖర్చు వేసాను. Will you shut up? ఓకే ఓకే, మీ కోపం రావడం సహజం, న్యాయం. మీ ప్లేస్ లో నేనున్నా ఇలాగే కోపడేవాడినండి. నా ప్లేస్ లో మీరున్నా నాలాగే మాట్లాడేవారండి. Are you mad? మీరేమైనా అనుకోండి, నా పేరు జగన్ అలియాస్ చిన్న, మనసు వెన్న. You? ఆలస్యం వద్దండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి, నిర్ణయం తీసుకోండి. టైం తీసుకోవద్దే, టచ్ లో ఉంటానే. బాయ్. అవసరమా ఈ బ్యూటీ పార్లర్లు, బ్యూటీ టిప్స్ ఇవన్నీ అవసరమా? నా గురించి నీకు అవసరమా? నాకే అవసరం. ఇప్పుడు అడ్డమైన క్రీమ్లు పౌడర్లు రాసుకొని ఫేస్ పాడు చేసుకుంటావు, ఆ తర్వాత నిన్ను భరించాల్సింది నేనే కదా. రాకు, ఇంకెప్పుడు ఇటు రాకు. నన్ను కమెంట్ చేయడానికి వాట్ రైట్ డు యు హావ్ ఆన్ మీ? ఖర్చు వేశాను కదా. గెట్ లాస్ట్. ఏయ్ బైక్ ఎందుకు అడ్డం పెట్టా? ముందు కాళ్ళకి ఏమైనా అడ్డం పెట్టుకో. ఏంటి అడ్రస్? దిస్ ఇస్ ఎ మిడ్డీ. మిడ్డీయా? ఇంత చెడ్డీ నడుము చుట్టుకొని దానికి మిడ్డీ అని టైటిల్ ఒకటి. ఏయ్, ఏంటి ఆ లుక్? చక్కగా శారీ కట్టుకోవచ్చుగా. సారీ కాళ్ళు కట్టు. ఇలా అయితే కుర్రాళ్ళ కళ్ళకడ్డం పెడతావే. ఏయ్, ఇంకోసారి ఇలాంటి పీసు డ్రెస్సులతో బయటికి వెళ్ళావో ఫేస్ పగులుద్ది. ప్రేమతో చెప్తున్నాను. నేను ఏ డ్రెస్ వేసుకుంటే నీకెందుకు? నేను నీకు ఖర్చు వేసిన కాబోయే మొగుడినమ్మా. మొగుడా? ఏంటి మిస్టర్ నడుడు మీద ఆడపిల్ల నడిపిస్తున్నావు? మరెవరు సార్? బాధ్యత గల భారతీయుణ్ణి. అంటే వీళ్ళంతా పాకిస్తాన్ వల్ల. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్ వేసుకున్నావో నా సంగతి తెలుసుగా, జాగ్రత్త. ఏయ్, ఇక్కడ గీత ఎవరు? నేనే. నువ్వా? ఏంటి రాత? లవ్ లెటర్. కోట్ తెలుసు కదా, ఆల్రెడీ అక్కడ ఖర్చు వేసా కదా. నా సైడ్ కన్ఫర్మ్ గా చేస్తుంటే మధ్యలో నీ గోలేంటే? తప్పేంటి? నీ ఫీలింగ్ నాకు ఎలా చెప్పావో తన ఫీలింగ్ నీకు అలాగే చెప్పింది. మనది వేరే డార్లింగ్, మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ ఫేస్ కి ఈ ఫేస్ మ్యాచ్ అవుతుందా? ఆశ చూడు, ఇలాంటి వాళ్ళు చాలా మంది టెంప్ట్ చేస్తున్నారు. నన్ను మిస్ అయ్యావో చాలా లాస్ అవుతావు. నీ మంచిగా చెప్తున్నాను, వెంటనే ఓకే చెప్పేసి. గెట్ లాస్ట్.
ఏంటి మొహం పడుతున్నావు? నువ్వేంటో మా తెలియదు అనుకున్నావా? ఏం తెలుసు? నువ్వు పెద్ద నీకెలా తెలుసు? ఫేస్ చూసి ఫేట్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, బ్యాక్ చూసి బ్యాక్గ్రౌండ్ చెప్పేవాళ్ళు నేను లోకల్. నువ్వేం మోహాడ పడుకు. స్టార్ హోటల్ కావాలా, 5 స్టార్ హోటల్ కావాలా, లాడ్జ్ కావాలా, గెస్ట్ హౌస్ కావాలా, ఫామ్ హౌస్ కావాలా, హౌసే కావాలా, రేట్ గురించి ఏం కంగారు పడుకు. క్యాష్ డౌన్ చేస్తాడు, చెక్ ప్రాబ్లం ఉంది. ఎక్కడికి వెళ్ళావు? ప్లేస్ చేస్తాడు. ప్లేస్ నేను ఫిక్స్ చేస్తాను. వాట్ ఏ వండర్ఫుల్. ఒక్క డైలాగ్ తో ఎంత దిగిపోయావి. సేమ్ హైట్. ఇదేంటి ఉమెన్స్ హాస్టల్ తీసుకొచ్చావు? బోట్ ఇలాగే ఉంటుంది, లోపల బ్యాక్గ్రౌండ్ మాత్రం వేరేగా ఉంటుంది. కమ్ ఆన్. ఓయమ్మో, పెద్ద ఫ్యాక్టరీ ఉందే. ఏం కళ్యాణి, నువ్వు ఫోన్ చేసి చెప్పినా నేనేనా? బ్యాగ్ చూసి బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తావుగా, చెప్పు. ఈ ఫ్యాక్టరీ ఓనర్ గుండక్క. 3 years నుంచి. 3 సంవత్సరాల నుంచా? పబ్లిసిటీ లేకుండా, నాకు తెలియకుండా, ఇంక్లూడింగ్ రిసెప్షనిస్ట్. ఇదిగో వీళ్ళు రాజేశ్వరి, పుష్ప, మేరీ, బేగం, హరిత, పూర్ణిమ, జ్యోతి, అందరూ కిందకి రండి. నా హైట్ సరిగ్గా డ్రెస్, వెయిట్, పర్సనాలిటీ. ఇదిగో ఈ రాత్రి నువ్వు రెస్ట్ తీసుకో. వాళ్ళిద్దరికి అవకాశం ఇస్తా. రేపు ఎర్లీ మార్నింగ్ నీకు. అదేలా నువ్వు నాకే కావాలి. నాకు కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నువ్వే కావాలి. ఓకే ఓకే ఓకే. అందరినీ సాటిస్ఫై చేసేంత స్టమీనా ఉంది. రేసు గుర్రంలా కనబడుతున్నాను కదూ. ఈ బాడీ అప్ టు బాటం మీదే. కమ్ ఆన్ మై డియర్ గర్ల్స్, కమ్ ఆన్. ఇదేంటి వెపన్స్ తీశారు? మరి కొట్రా, వెనక ముందు చూసుకోకుండా లేవు, కింద పైన చిత్త కొట్టేశారు. అది పో, కాకపోతే ప్రేమగా పో అని చెప్పాలి కానీ హాస్టల్ తీసుకెళ్లి ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తుందా? ఈ జన్మకు బుద్ధి రాదురా నీకు. ఆగండ్రా, మన మామ మీద పడిందంటే మన మీద పడ్డట్టే. నువ్వురా నా అసలు ఫ్రెండ్, వీడు చెత్తడం. మామా హాస్టల్ ఎక్కడ? పర్లేదు కదా మావా? ఏం పర్లేదు అంటే ఒక్కోటి పెద్ద పెద్ద ఫైటర్లు రా. నీవు ఉన్నా కదా, రెచ్చిపో. ఏంటే ఇందాక సింగిల్ గా వచ్చారు, నన్ను పట్టుకుని యాంగిల్ మార్చి మార్చి కొట్టారు కదరే. గుట్లప్పికొచ్చి చూడటం కాదే, దమ్ముంటే ఇప్పుడు ఇప్పుడు రండి. ఇప్పుడు ఇప్పుడు రండి, చూసుకుందాం. మళ్ళీ ఎంటర్ వచ్చావు? ఆహా, పుట్టిగానా రాలేదమ్మా, ఉక్కు మనిషితో వచ్చా. పక్క జరగవేని. మెయిన్ రోల్ లీడింగ్ నీదే కదనే. రావే, ఇప్పుడు లెగ్గు పెడతావే. ఓ అమ్మో, మోకాలతో కొట్టింది నువ్వే కదే. వసాయి, నీకు బావులు మావే లేదే. నీకిప్పుడు చిత్తడి 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 ఉండవే. నన్ను కొట్టేవేంట్రా? కొట్టాలా నరకాలా? ఏంట్రా ఇది? ఏంటిది? దేవాలయం. ఏంటి చెప్పు? దేవాలయం. ఇక్కడ ఎవరుంటారా? దేవతలు. ఎవరు? దేవతలు. అలాంటి దేవాలయానికి వచ్చి దేవతల్ని ఏడిపిస్తావురా? నేనే వీళ్ళందరి ముందు నీకు బుద్ధి చెప్పాలని తీసుకొచ్చాన్రా. అసలు ఆడదంటే ఎవర్రా? ఆడది. అసలు మహిళ అంటే ఎవర్రా? మహిళ.